చాలా బాగుంటది. ఇంకా చాలా కాదు, వైల్డ్ ఉన్నది, మొత్తం తగ్గేదే లేదన్నట్టు. ఈ పరంగా ఇప్పుడు ఫ్యామిలీ ఇంట్లో గొడవలు కావా, నరుకోరా, గుద్దుకోరా, అట్లనే ఉన్నది. ఇల్లు కూడా చూస్తారు, ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. బాగున్నది సినిమా. అంత రొమాంటిక్ గా అంత ఏం లేదు, ఫ్యామిలీతో చూడకుండా అంత ఏం లేదు, ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు. బాగున్నది. హైలైట్ సీన్స్ అంటే ఫైట్స్, క్లైమాక్స్ లో ఫైట్స్ ఉంటది, అందరినీ గుద్ది గుద్ది చంపేస్తాడు మొత్తం. ఆ మాత్రం ఉండాలి కదా మరి, పుష్పాలు ఉన్నప్పుడు ఇల్లు ఉండద్దా? పుష్పతో కంపారిజన్ చేస్తే నాకైతే నాని ఫ్యాన్ కదా, సో నాని ఇక్కడ చూస్తా. దట్టు ఇదైతే ఇంకా చంపేసిండు సినిమా. చాలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా అనే వర్డ్ అసలు తక్కువ. నాకైతే ఈ వైల్డ్ గానే నచ్చిండు. ఇంకా హైలైట్స్ అంటే ఫైట్స్ అనే డైలాగ్స్, యాక్షన్, ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుతాడు మొత్తం. యాక్షన్ అయితే తోపు అసలు. ఎవరు చెప్పిండు బాగా డల్ ఉన్నదని? ఎవరికి నచ్చదని వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చంపేసిండు. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటది. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ లైక్ అందరు చూడండి పోయి, మీరు అందరు. డైలాగా అంటే సినిమా కోసమా? నాని కోసం అయితే అందరు ఇదే పెడతా. నేనైతే దంచుడు గుద్దుడు ఇదే బాగున్నది. ముసలాలైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా సరే దయచేసి దూరంగా ఉన్నారు సినిమాకి. వచ్చారని మాత్రం పోతారు, మొత్తం పోతారు. ఓవరాల్ గా ఒకే మాట అన్నా, కంప్లీట్ గా థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేశాడు. ఆ లెవెల్లో ఉంది సినిమా అయితే. లాస్ట్ 30 minutes పీక్స్ బ్లడ్ 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 మొత్తం బ్లడ్. అసలు వాళ్ళు ఎందుకో యానిమల్ ఇంకొకటి మ్యాక్రోని ఆ రెండు ఇన్స్పైర్ గా తీసుకుని చేసినట్టు అనిపించింది. అండ్ ఈ తెలుగులో ఇలాంటి మూవీస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, సర్వైవల్ థ్రిల్లర్ తో. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో వాళ్ళు ఏదైతే సెట్ చేశారో ఆ పెట్టిన ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యారు. కాకపోతే మనం ఏదైతే హిట్ 1 హిట్ 2 అది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కదా, సో అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నాని గారి నుంచి రావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా సినిమాలో ఉండవు. మనం ఒక సరికొత్త నాని చూస్తాం. బాగా చేశాడు, కంప్లీట్ గా వన్ మ్యాన్ షో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షో. ఆయన క్యారెక్టర్ గురించి సినిమా తీసినాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సీన్స్ ఉన్నాయి, ఆ 2 సీన్స్ చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ లో ఒక 4 సీన్స్ ఉంటాయి, అవి మొత్తం లాగ్ అనిపించింది సినిమాకి. చిన్నపిల్లలైనా, ముసలి వాళ్ళైనా, లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉండండి. మొత్తం బ్లడ్, కొన్ని సీన్స్ అసలు యంగ్ వాళ్ళే చూడలేరు, ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారంటే అసలు చూడలేరు. దయచేసి లాస్ట్ 30 minutes అన్న, లాస్ట్ 30 minutes ఒకటి, హీరో క్యారెక్టరైజేషన్ ఒకటి, ఈ రెండు నెక్స్ట్ లెవెల్. డెఫినెట్ గా ఉంది. అది రివీల్ చేశారు, అది మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. మేబీ పాన్ ఇండియాకి వెళ్ళారు, మేబీ బై లాంగ్వేజ్ తో వెళ్ళారు. క్యామియో ఉంది, సో ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా చాలా బాగుంది. హిట్ 1 హిట్ 3 హిట్. ఎక్కడ ఎబ్బెట్ గా అనిపించలేదు, వైలెన్స్ అనిపించలేదు. వైలెన్స్ ఫర్ ఎ కాజ్ అని అనిపించింది. గుడ్ కాజ్ కోసమే వైలెన్స్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్యామిలీతో రావచ్చు, చిన్నపిల్లలు వద్దులేండి. హైలైట్ అంటే అదే అన్యాయాన్ని ఇది చేయడానికి బాగుంది. చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఇది హిట్ 3 అనే చెప్పచ్చు. హిట్ 3 బాగుంది, ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఒక రకంగా చెప్పండి, సిరీస్ అన్ని కవర్ చేసినట్టు కూడా ఉంది. దీంట్లో లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. కామెడీ యాంగిల్ కూడా ఉంది, లైట్ గా రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది, అండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అండ్ ఒక గుడ్ కాజ్, అంటే ఒక మన వరల్డ్ లేకపోతే ఇండియాని కాపాడటం, సిటిజన్స్ ని కాపాడటం, దా కాజ్ కూడా ఉంది. చాలా బాగా తీశారు. అంటే మేడం చెప్పినట్టు బాగా చిన్నపిల్లలు వస్తే కొంచెం వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది తెలియదు, కానీ చూడొచ్చు. కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అయితే చూడొచ్చు. హిట్ 3 మూవీతో 3 మూవీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఒకటి హిట్ సీక్వెల్, నెక్స్ట్ KGF తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపించింది. తర్వాత మన RRR ఎండింగ్ లా ఫీలింగ్ అయ్యాను. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. లాగ్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు అనిపిస్తుంది, బట్ ఒక్క మూవీతో 3 మూవీస్ ఫీలింగ్ వచ్చింది. నేను కంపేర్ చేయను, ఆ సినిమాలా ఉంది ఈ సినిమాలా ఉంది అని కంపేర్ చేయము. బట్ థింగ్ ఈజ్, మనకి హిట్ సీక్వెల్ తో పాటు ట్రావెల్ అవుతా ఉంటే మధ్యలో KGF గుర్తుకొస్తుంది. ఎండింగ్ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొస్తుంది.
బట్ ఎండింగ్ బాగుంది. మనకు సినిమాకి మెయిన్ బూస్టప్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్. అడవిశేషి గారు నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమాకి బూస్ట్ వచ్చింది. ఓవరాల్ గా బాగుంది. బట్ దీంట్లో నాని ఒక్కరే కనిపిస్తారు. నేషనల్ స్టార్ నాని పోయి వైల్డ్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఉంది సినిమాతో. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% వెళ్ళొచ్చండి మూవీకి. బట్ నేను రికమెండ్ చేస్తాను. సినిమా అయితే బాగానే ఉంది. నాకు ఎందుకో కేజీఎఫ్ తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తున్న RRR అయితే 100% గుర్తుకొచ్చింది. కంపారిజన్ అని కాదు, ఐ ఫీల్ ఇట్, నేను ఓన్ గా ఫీల్ అయ్యాను. బట్ ఓకే, మ్యూజిక్ ఓకే అండి. మూవీ చాలా బాగుంది. అంటే మీకు నచ్చిన సీన్స్ నాని అంటే లాస్ట్ లో అసలు చాలా అదరగొట్టేశారు. నానిని ఎక్స్పెక్ట్ చేశారు కదా హీరోలో. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడే బాగుంది. ఇప్పుడైతే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్ అంటే లాస్టే చూస్తేనే గానీ తెలుస్తుంది. అది సర్ప్రైజ్ అని చెప్పాలి. బాగుంది. సరే చూస్తే తెలుస్తుంది కదా, సర్ప్రైజ్ అంతే. అది రివీల్ సరే సరే. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని. సూపర్ మైండ్ బ్లోయింగ్. నాని అన్న యాక్టింగ్ మాత్రం సూపర్, వేరే లెవెల్. 1 మ్యాన్ షో. సినిమా మస్తు సూపర్ ఉంది తెలుసా, మైండ్ బ్లోయింగ్. ఇట్లాంటి సినిమా నేను నా జీవితంలో చూడలే. వైలెన్స్, ఫుల్ వైలెన్స్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పార్ట్ 4 కూడా వస్తుంది. పార్ట్ 4 దాంట్లో 3-4 హీరోలు ఉన్నారు. మైండ్ బ్లోయింగ్. పార్ట్ 4 అయితే దీనికన్నా డబల్ హిట్ అవుతుంది. 1 కన్నా 2 కన్నా 3 బాగుంది. ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది. దీనిలో సూపర్ హిట్ అవుతుంది. హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు. కత్తితో నరుకుతాడు. వైలెన్స్ ఫైట్ సూపర్ చూపించారు. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ సూపర్, వేరే లెవెల్ చేశాడు నాని సార్. బాగుంది భయ్యా. టూ మచ్ వైలెన్స్, చాలా బాగుంది. వైల్డ్ మూవీ బాయ్, యాస్ కికింగ్ మూవీ, సెక్సీ. ప్లీజ్ డు వాచ్. భయపడతారు చిన్నపిల్లలు చూస్తే. లాగేం లేదు బాయ్, జబర్దస్త్ ఉంది. చూడండి, కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. డూ వాచ్ సెక్సీ. నాని యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, కొన్ని వచ్చినాయి. ఆ ట్విస్ట్ నేను చెప్తే వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ డూ వాచ్. ఇది ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట, చాలా బాగుంది, చూడొచ్చు. నాని మైనస్ అంటూ ఏం లేదు, బాగుంది. అర్థం కాలే మీరు కాంబినేషనా? చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. క్లీన్ గా, నీట్ గా తీశారు. సూపర్ గా. చెట్లు లేవన్నా. ఏందన్నా నువ్వు వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా? నాకు అర్జెంట్ గా కావాలన్నా వైట్ షర్ట్ అయితే, నాకు అర్జెంట్ గా కావాలి. ఎట్టు పోయిందా? నాకు అప్పుడే కావాలన్నా. ఏందన్నా నీ వైట్ షర్ట్ కనిపించలేదు? బ్రో 3 అది నిజాయితీలో చూపించిన యాక్షన్ బ్రో. అది యాక్షన్. ఎవడైనా ఇక్కడికి వచ్చి సినిమా బాగాలేదు అని అడిగితే నరుకుడే. ఏంది బ్రో, ఎక్కలేని కత్తులు బ్రో, ఎక్కడికో పోయి తెచ్చిన కత్తులు బ్రో. నా జీవితంలో చూడలేదు బ్రో, అంత కత్తులు కథలు నరుకుతో ఒకని తలకాయ లేచిపోయినాయి బ్రో. అట్లా నడికిండు బ్రో మొత్తం. హిట్ 3 తీసినట్టు ఉంది, బట్ స్టోరీ మీద సరిగ్గా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. ఇంకా బీజిఎం కోసం అనుకుంటే సినిమా అంతా బీజిఎం పెట్టింది అనుకోలేదు. ఓవరాల్ గా అయితే మరి లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్ లో ఫైట్ చేస్తాడు. ఒక అవెంజర్స్ సైడ్ లో మనకి బట్ ఫస్ట్ లాస్ట్ ఓకే అనిపించింది. ఫస్ట్ కొంచెం బాగా అనిపించిన సంగతి ఒకే చోట కొంచెం డిసప్పాయింట్ గట్టిగానే ఉంది. బట్ నాని గారు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బ్లాక్ బస్టర్ అంటున్నారో, సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదని జస్ట్ నాని గారి కోసం, నాని గారు కొత్త అవతారం చూడటం కోసం ఒకసారి చూడొచ్చు సినిమాని. సినిమాలో హీరోయిన్ ఆ పాత్ర కూడా చాలా బాగుంది.